హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ పర్సన్కి మధ్యలో ఈ సపరేషన్ తర్వాత మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంది మనం దాన్ని ఒకసారి చూద్దాము. అండ్ బిఫోర్ ఈ రీడింగ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీంట్లో మీకు ఈ రీడింగ్లో ప్రజెంట్ మీ పార్ట్నర్ మనసులో అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, ఎవరైనా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఇదైతే కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్. సో ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అండి ఇది. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎవరు ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి. సో ప్రెసెంట్ అయితే అసలు వాళ్ళ లవ్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, మీ పర్సన్ పేరు ఏదైతే ఉందో అది మీరు మనసులో తలుచుకోండి. అండ్ అనుకోండి, లైక్ కరెంట్ వాళ్ళు ఏ విధంగా మీ గురించి ఫీల్ అవుతున్నారు అనేది మీరు అనుకోండి మనసులో. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్ యొక్క మనసులో, వాళ్ళ వ్యూవర్స్ యొక్క మనసులో, వాళ్ళ పార్ట్నర్ యొక్క మనసులో వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో అండ్ ప్రజెంట్ సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి లేకుండా ఉన్న ఈ పార్ట్నర్స్ మధ్యలో ప్రజెంట్ వీళ్ళ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్, కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. సో చూద్దామండి, మీ వ్యక్తి యొక్క మనసులో మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటంటే అసలు వాళ్ళు మీ పైన పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అసలు వాళ్ళకి మీ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, అర్థం చేసుకోండి. ఇది ట్రావెల్ కార్డ్ వచ్చింది. సో లెట్స్ గో ఆన్ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో మీ పార్ట్నర్ మీతో ఒక లాంగ్ డ్రైవ్ చేయాలనేసి అనిపిస్తుందంటే ఐ థింక్ వీళ్ళు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నారండి. లోన్లీగా ఫీల్ అవ్వడం అంటే ఒంటరిగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఒంటరిగా ఉండడము, మీతో మళ్ళీ ఒకసారి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలని అనుకోవడము, మళ్ళీ ఒకసారి మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం అంటే నథింగ్ బట్ మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుందండి. ఓకేనా? అంటే మేబీ మీతో మళ్ళీ మాట్లాడాలని ఏమైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెమరీస్ అంటే మీకు ఇందాక ఇప్పుడు ట్రావెల్ చేయాలని ఉంది అని అంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు కదా. సో మెమరీస్ అంటే మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకోవడం అండి. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి బాధపడుతున్నారండి. మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు, మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అంటే నథింగ్ బట్ వీళ్ళు ఒంటరిగానే ఉన్నట్టుగా కనిపిస్తుందండి. సో ఒంటరిగా ఉండడం అంటే ఈవెన్ వాళ్ళు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళ ఆ పర్సన్తో వీళ్ళకి మంచి కాంటాక్ట్స్ అయితే లేదు, అంటే రిలేషన్షిప్ అనేది బాగాలేదని అర్థం. సో ఇక్కడ ఫ్రగైల్ చూసారు కదా, యూ స్టోల్ హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. సో మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడ్డారండి ఈ పర్సన్. మీరు ఎవరైతే ఐ మీన్ మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. ఓకేనా? మిమ్మల్ని మీరు హార్ట్ బ్రేక్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను, నువ్వు నా హార్ట్ని బాధ పెట్టద్దు, అంటే నన్ను అసలు బాధ పెట్టద్దు అన్నట్టుగా ఫీల్ అవ్వడం. అంటే దూరంగా ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తే చాలు వాళ్ళకి చాలా బాధ అనేది అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డిపార్చర్ అండి. సో ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో ఇక్కడ కొద్దిమంది అయితే కంప్లీట్గా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు, ఎండ్ పెట్టేస్తున్నారు మీ రిలేషన్షిప్కి. ఎందుకంటే చాలా వరకు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వెయిట్ చేసి ఉంటారండి. చాలా వరకు స్ట్రగుల్స్ కూడా అయి ఉంటాయి మీకు, మీ పార్ట్నర్కి, మీ రిలేషన్షిప్లో. కొద్దిమందికి అండి కమ్యూనికేషన్ కూడా లేకపోతే కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా ఇంకా మీ పార్ట్నర్ డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మీలో ఎలాంటి మార్పులు రావు, లేకపోతే వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకొని ఇంకా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. సో ట్రావెల్ అనేది వాళ్ళకి మనసులో ఉంది, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కొద్దిమంది. మీరు వీళ్ళని బాగా హార్ట్ బ్రేక్ చేశాను అంటున్నారు. అన్నీ ఉన్నా కొద్దిమంది ఏంటంటే మీ నుంచి కంప్లీట్గా దూరం అయితే అయిపోవాలని అయితే ఫీల్ అవుతున్నారండి. అండ్ ఇక్కడ డీప్లీ హర్ట్, యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. సో నువ్వు నా ట్రస్ట్ని కూడా బ్రేక్ చేసావు, నన్నే కాదు నా నా ట్రస్ట్ని కూడా బ్రేక్ చేసేసావు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారండి. సో క్రాస్ రోడ్స్ అంటే యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే లైక్
ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి మీరు గనక సెపరేట్ అయ్యి ఉంటే గనక, ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో ఏమనుకుంటున్నారు అనంటే, నువ్వు ఏదో ఒకటే చూజ్ చేసుకోవాలి. 2 చూజ్ చేసుకోలేవు. ఐదర్ క్యారియర్ కానివ్వండి, రిలేషన్‌షిప్ కానివ్వండి, ఎనీథింగ్ అండి. వీళ్ళకు మీకు మీ పార్ట్నర్‌కి సంబంధించిన ఏదో ఒక విషయంలో నువ్వు రెండిట్లో ఏదో ఒకటే చూజ్ చేసుకో అని చెప్పేసి మనసులో అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఇక్కడ రిజర్వనేషన్ అండి. ఇక్కడ ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ. ఓకే. సో రిజర్వనేషన్ అని అంటే ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకోగానే వాళ్ళకి ఒక విటమిన్ దొరికిందనమాట. అంటే అర్థం ఏంటి, మిమ్మల్ని గుర్తు చేసుకోగానే వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్స్, వైబ్స్, వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వడం అనమాట. సో ఇది కొంచెం ఏంటంటే న్యూ లవ్ అని చెప్పొచ్చు అండి. న్యూ లవ్, బడ్డింగ్ లవ్ అనమాట. బడ్డింగ్ లవ్ అని అంటే ఇప్పుడిప్పుడే మొదలైన ప్రేమలో వాళ్ళకున్న ఫీలింగ్స్. సో సపరేషన్లో ఉన్న కమ్యూనికేషన్ అంటే మీతో లేకున్నా సరే వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. ఎవరో కొద్దిమంది మాత్రం మీతో కంప్లీట్లీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మెరిచువల్ రిలేషన్షిప్స్ ఎవరైనా సరేనండి. వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది మిమ్మల్ని. మీ ఆలోచనలతోనే వీళ్ళు గడపడం కూడా జరుగుతుంది. ఇది మీ పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్ అండి. ఇది ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూద్దామండి, అసలు మీ పర్సన్ మనసులో భావాలు అయితే మనకు తెలిసిపోయాయి, వాళ్ళ లవ్ ఫీలింగ్స్ అయితే తెలిసిపోయాయి. మరి వీళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టి ఫ్యూచర్లో వీళ్ళకి ఏం జరగబోతుంది, అంటే మీతో వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో, అంటే మీతో మళ్ళీ రీయూనియన్ అవుతున్నారా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ప్రస్తుతం అయితే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ స్ట్రగుల్స్ అనేది ఏ విధంగా మారబోతుంది, వీళ్ళ జీవితంలో వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా మారబోతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏ విధంగా మారబోతుంది. సో వీళ్ళిద్దరికి రీయూనియన్ అనేది ఉంటుందా, లేదంటే వీళ్ళు కంప్లీట్గా దూరం అయిపోతారా, అసలు వీళ్ళ డెసిషన్స్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో ద అన్నోన్ కార్డ్ వచ్చింది, ద ఎంప్రెస్. సో త్రీ ఆఫ్ వ్యాండ్స్. సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మూవ్ ఆన్ చెప్పాం కదా ఇందాక మనకి రీడింగ్లో కూడా వచ్చింది, ఇదిగోండి డిపార్చర్. సో డిపార్చర్, మూవ్ ఆన్, క్లియర్. సో కొద్దిమంది లైఫ్లో హార్డ్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు మీ పార్ట్నర్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి మేబీ మూవ్ ఆన్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కొద్దిమందికి. సో ఫస్ట్ మనం నెగిటివ్ చెప్పేస్తే తర్వాత మనం పాజిటివ్ మాట్లాడుకోవచ్చు. కొద్దిమంది లైఫ్లో అయితే మూవ్ ఆన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఇంకా 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే కొద్దిమంది మీ జీవితంలోకి మీ గురించి చాలా బాధపడుతున్నారు, అలాగే మీ గురించి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం. ఓకే. మీ లైఫ్లోకి తప్పక తిరిగి రావడం అని అంటే ఏంటంటే, మీకు మీ పార్ట్నర్కి ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్నీ మర్చిపోయి మీ ఇప్పుడున్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా మీ పైన కంప్లీట్లీ ఉన్న థాట్స్ అన్నీ కూడా తీసేసి మిమ్మల్ని మళ్ళా మీ జీవితంలోకి రావాలని చెప్పేసి మేబీ మిమ్మల్ని వాళ్ళు సారీ చెప్పడం కానివ్వండి, లేకపోతే మీకు కాల్ చేయడం కానివ్వండి, మీ అభిప్రాయం తెలుసుకోవడం, అంటే మీ ఒపీనియన్, అంటే మీరు ఏమనుకుంటున్నారు, మళ్ళీ మనం కలుసుకుందామా లేదా, ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకుందామా అన్న ఆ ఫీలింగ్స్లలో, అంటే కంప్లీట్గా అన్ని మర్చిపోయి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకోవడం అండి. అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ థర్డ్ పార్టీ విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. అంటే ఏంటంటే స్ట్రాంగ్ డెసిషన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చూసారు కదా రీడింగ్లో కరెంట్ ఫీలింగ్స్లో వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో అయితే వాళ్ళు సంతోషంగా అయితే లేరని మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ ఒక పాజిటివ్ లైఫ్ గురించి ఆలోచించడం, అంటే మేబీ వీళ్ళు ఆ థర్డ్ పార్టీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి మీతో కమ్యూనికేషన్ చేయాలండి. కొద్దిమంది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేసి మీతో అన్ని విషయాలు చెప్పి మీరు మీ పార్ట్నర్ ఒక నిర్ణయం తీసుకునేలాగా వీళ్ళైతే
చేయబోతున్నారండి. అంటే మీతో మాట్లాడాలని వాళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ అని అంటే ఫ్యూచర్ గురించి ఆలోచనలు. అంటే మీతో భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారండి. అంటే మీతో మళ్ళా లైఫ్‌లోకి వస్తే, మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తే, సో వీళ్ళ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ఇద్దరిది కలిపి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా చేసుకోవాలి ప్లానింగ్ అనమాట. ఫ్యూచర్ ప్లానింగ్. సో ఈ ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు మీ గురించి పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా ఆలోచించడం అంటే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలి, మీతో కలిసి ఉండాలి, జీవితాంతం కలిసి ఉండి మీరు ఒక అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అండ్ ద ఎంప్రెస్ అని అంటే ఇది కంప్లీట్‌గా మీ పైన పాజిటివ్ ఫీలింగ్ అండి. అంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న, లేదనంటే వేరే వాళ్ళు చెప్పుడు మాటలు విని వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నా సరే, ఇక్కడ మీ వాల్యూ తెలుసుకోవడం అయితే జరిగింది. అండ్ మీరు కొద్దిమంది ఒక ఇండిపెండెంట్ పర్సన్, మంచి అట్రాక్టివ్ పర్సన్. అట్రాక్షన్ అనేది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కాదండి. మీ మీ బిహేవియర్ కూడా, అంటే మీరు ఎలాంటి వారు, మీరు ఎంత కేరింగ్ పర్సన్ కానీ ఇవన్నీ కూడా. సో మీ బిహేవియర్ని కూడా వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు ఒక మంచి ఎంప్రెస్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే మీలో అన్ని రకాల మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో మంచి క్వాలిటీస్ ఉన్నాయని, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని, చాలా కేరింగ్ పర్సన్ అని. అండ్ మీరు ఏదైనా సరే వీళ్ళు మీ పర్సన్ ఒకవేళ వచ్చినా కూడా మీరు క్షమించి వీళ్ళని మీ లైఫ్లోకి తిరిగి ఐ మీన్ మంచి లైఫ్ లీడ్ చేసే పర్సన్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అంటే వాళ్ళకు మీతో జీవితం అనేది సేఫ్. ఓకే, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. మీతో ఉంటే ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. సో కొంచెం మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా, ట్రస్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏ ఉన్నా సరేనండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే, ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడమే జరుగుతుంది. అంటే మీ వైపే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ద అన్నోన్ కార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండి, ఆర్ నో క్లారిటీ. ఓకే, ఇక్కడ నో క్లారిటీ అని అంటే మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి, ఇంకా లైఫ్లో ఇంకా చేయాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి. నేను ఇంకా ఫినిష్ అవ్వలేదు. నేనైతే అనుకున్నానో అది నేను చేసిన తర్వాత మాత్రమే నీకు నేను ప్రామిస్ చేయగలను. అప్పటి వరకు నేను ప్రామిస్ చేయలేను. ఒకవేళ నీకు ఇప్పుడు ప్రామిస్ చేసేసానంటే నేను ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టు అయిపోతుంది. సో నీకు కమిట్ అయ్యాను అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇంకా నేను నా సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉన్నా కూడా నేను నీతో లైఫ్ టైం ఉండాలి. సో దాని గురించి వీళ్ళు ఏంటంటే ఇంకా ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. క్లారిటీ లేదు వీళ్ళకి, మీ గురించి ఇంకా క్లారిటీ లేదు. అంటే మీ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకోవడం కూడా. కొద్దిమంది ఏంటంటే ఇంకా మీ గురించి అర్థం చేసుకోవడం, ఇంకా తెలుసుకోవడం. ట్రస్ట్ ఇష్యూస్, ట్రస్ట్ ది ఇంట్యూషన్. అంటే మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నాకు నమ్మకం ఉంది మీరు మారుతారని, లేకపోతే మీరు మీ పార్ట్నర్ కలుస్తారని చెప్పేసి వీళ్ళకి ఒక నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం ఫ్యూచర్ గోల్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఆ ఫ్యూచర్ గోల్స్ రీచ్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గరికి తిరిగి రావాలని చెప్పాలని అనుకుంటున్నారు. కమిట్ అవ్వలేకపోతున్నారు. అంటే మీతో కమిట్ అనేది అవ్వలేకపోతున్నారు ప్రజెంట్. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక మంచి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్గా ఉండాలి లైఫ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్ని రకాలుగా మీతో రిలేషన్షిప్లో చూస్తున్నారండి. నాట్ ఓన్లీ ఇమోషనల్ కనెక్షన్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మీ దగ్గర ఉందా లేదా, మీతో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండాలి అని చెప్పేసి మేబీ వీళ్ళు ఆలోచనలు అండి. కంప్లీట్లీ వీళ్ళు ఏంటంటే ఒక మంచి డైనమిక్ పర్సన్ అనొచ్చు, మంచి ఇండిపెండెంట్ పర్సన్, డైనమిక్ పర్సన్, ఆర్ మంచి కేరింగ్ పర్సన్. ఓకే, మీకు ఒక లైఫ్, ఫ్యామిలీ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడము. అండ్ అలాగే మీరంటే చాలా మీకంటూ ఒక వాల్యూ అనేది వీళ్ళ మనసులో అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే డెసిషన్ అనేది పాజిటివ్గానే కనిపిస్తుంది. వీళ్ళు మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ, మెసేజ్ చేయడాలు, ఏమైనా సడన్గా మిమ్మల్ని మీట్ అయ్యి మీతో ఒక డెసిషన్ తీసుకోవాలని కూడా అనుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అండి. సో ఇది మీకు జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీకు ఏ విధంగా అయితే రెజనేట్ అవుతుందో అలాగే తీసుకోండి. ఒకవేళ మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఒంటరిగానే ఉన్నారండి. మీతో అంటే వాళ్ళు ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నా కూడా హ్యాపీగా అయితే కనిపించట్లేదు. మరి వీళ్ళు ఫ్యూచర్లో నేను చెప్పాను కదా, వాళ్ళ డెసిషన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో ఫైనల్గా అయితే మీకు యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఉందో చూద్దాం. ఓకే, మీకండి ఇది మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్లో. ఓకే, మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్లో అనేది చూద్దాం. సో మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ పరంగా యూనివర్స్ మీకు ఫ్యూచర్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో ఒకసారి చూద్దామండి. ఓకేనా, మీకు ఇది ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్. సో ద ఫూల్ కార్డ్ అండి, ఫ్రీగా ఫీల్ అవ్వండి, ఫ్రీడమ్. సో ఇక్కడ మీరు ద ఫూల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మీరు అన్నీ మర్చిపోయి ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ అని అంటే
మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి. దాంట్లోనే మీరు హ్యాపీనెస్ వెతుక్కోండి. మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండకుండా ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఓకేనా? సో ఏదైనా సరేనండి, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. ఓకే, కాన్ఫిడెంట్గా స్టెప్స్ వేయడం, లైఫ్లో ముందుకెళ్ళడం. ఓకే, లైఫ్లో కూడా మీరు ముందుకెళ్ళండి, మీకు పాజిటివ్గానే ఉంటుంది మీ జీవితం అని చెప్పేసి అంటున్నారు. అండ్ 8 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీరు కూడా, ఇక్కడ ఎవరైతే పర్సన్ మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి సమాధానంగా మీరు కూడా ఒక డెసిషన్ తీసుకొని వీళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. చూడండి, ఇవే సేమ్ కార్డ్స్ వచ్చాయి. సో యూనివర్స్ మీకు ఏదైతే కార్డ్స్ ఇచ్చారో అదే ఆన్సర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఆ పర్సన్కి క్లారిటీ లేదు, వాళ్ళకి గోల్స్ అనేది ఉన్నాయి, వీళ్ళు మీకు కమిట్ చేయట్లేదు. సో మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్, సేమ్ కార్డ్స్ చూసారు కదా మనం షఫిల్ చేసిన తర్వాత. సో 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అండ్ ఫ్యూచర్లో ఏం చేస్తే మీ జీవితం బ్రైట్గా ఉంటుంది, మీ జీవితంలో సంతోషాలు ఉంటాయి, హ్యాపీగా ఉంటారు, దాని గురించే మీరు ఆలోచనలు చేసి దానికి తగ్గ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సేమ్ కార్డ్స్ వస్తున్నాయి మనకి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే కనుక మీరు కూడా వాళ్ళతో ఓపెన్గా మాట్లాడి వాళ్ళతో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. ద ఎంప్రెస్. సో సేమ్ కార్డ్స్ రిపీట్ అండి. సో ద ఎంప్రెస్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, అట్రాక్షన్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళని మీరు కూడా అర్థం చేసుకోండి, వాళ్ళని కూడా మీ జీవితంలోకి ఆహ్వానించండి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, మీ రిలేషన్షిప్లో ఒక బడ్డింగ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుందంటే, ఇందాక మనకు ఒక కార్డ్ వచ్చింది కదా, బడ్డింగ్ రిలేషన్షిప్ అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఒక మంచి ఫీలింగ్లో వస్తున్నారు అని చెప్పేసి రిజర్వనేషన్ కార్డ్. ఓకే, సో ఇదేంటి, ఇక్కడ మీ పార్ట్నర్ నిదానంగా మీ గురించి ఆలోచించడము, మీ గురించే తెలుసుకోవడము, ఓకే, మీ గురించి అర్థం చేసుకోవడము, ఇంకా మీ జీవితంలో మీతో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. సో మీరు కూడా మీ పార్ట్నర్ని ఇంకా బాగా అర్థం చేసుకోండి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి, మీ టైం కూడా వాళ్ళకి కేటాయించండి. వాళ్ళు ఒకవేళ ఇష్టపడితేనండి, వాళ్ళు కూడా ఇష్టపడితే వాళ్ళంతా వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అయితే కనుక మీరు కూడా వాళ్ళకు ఆ ఇంపార్టెన్స్ మీరు కూడా ఇవ్వాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ కూడా మీ పార్ట్నర్ మనసులో ఏదైతే ఉందో ఆ విధంగానే మీరు కూడా నిర్ణయాలు తీసుకోవాలని మీ యూనివర్స్ అయితే చెప్తున్నారండి. ఓకే, సో ప్లీజ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు మీ జీవితానికి ఒక మంచి సొల్యూషన్ అనేది అయితే మీకు దొరుకుతుందండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా మంచి వీడియో, ఇంకా రేపు కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ అండ్ రిలేషన్షిప్లో మెయిన్ కావాల్సింది పేషెన్స్, కాంప్రమైజ్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ అనేది చాలా ఉండాలి, కాంప్రమైజ్ అవ్వాలి, క్విక్ డెసిషన్స్ ఉండకూడదు. సో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఆ పర్సన్ కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్పడమే మంచిది. సో బీ ప్రాక్టికల్గా ఆలోచించండి. నెగిటివ్గా నెగిటివ్ పర్సన్ అయినా సరే ఆ పర్సనే నా జీవితంలో ఉండాలని అనుకోకండి. అంటే మీ అంత మీరే మీ కష్టాలని మీరు దగ్గర పెట్టుకున్నట్టుగా అవుతుంది. సో ఇవన్నీ కొంచెం ఆలోచించి మీ లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలండి. ఓకేనా? థ్యాంక్ యూ.